నమస్తే. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. మనకు అతి సమీపంలోని పెద్ద పండగ అనేది పెద్ద ఎత్తున వస్తుంది. పెద్ద పండగ అంటేనే పెద్దల పండగ. అతి సంబరముతో అంబరాన్నంటే ఆనందమయమైన సంబరాల పండగ. ఈ పండగ రోజే వయోభేదం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకే కాకుండా గతించిన వారు పితృదేవతల వరకు కూడా ఆత్మ సంతోషంతో ఆనందమయమైన వేడుకల పండగ. అటువంటి పండగ వరుస క్రమంగా ప్రారంభమయ్యే పండగ వెలుగుల పండగ. వెలుగుల పండగ అని ఎందుకు అంటున్నానంటే, ఆ సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరాయణము ప్రవేశిస్తున్నాడు కనుక, ఆ వెలుగు మార్గము గనుక ఉత్తరాయణం అనేది దేవతలకు సూర్యోదయం కూడా. ఇంతవరకు వారికి ఒక రోజు దక్షిణాయనమంతా చీకటి గడిపింది. ఆ గడిచిన తర్వాత సూర్యోదయం ఉత్తరాయణము నుండి రాబోయే దక్షిణాయనం వరకు పగటి పండగ, ఆ వెలుగుల పండగ. ఆదిత్య నారాయణుడి పయనం కాస్త ఉత్తరం వైపు కొనసాగుతుంది. ఆ ఉత్తరాయణం అనేది అతి ఉత్తమమైనది, ఉన్నతమైనది. అందుకనే మనం వైకుంఠ ఏకాదశి నాడు ఆ ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకొని ఈ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతుంటాం. అటువంటి అత్యుత్తమమైన ఆదిత్యనారాయణుడి పండగ, ఆ ఆరోగ్య భాగ్య సౌభాగ్య పండగ ఈ సంక్రాంతి పండగ. ఈ దక్షిణాయనము ముగిసిన వెంటనే, ధనుర్మాసం ప్రారంభమైన వెంటనే ఈ తిరుప్పావై అనే పాసురాలు ఆ రంగనాథుడిని మేల్కొల్పుతూ, ఆ గోదా తల్లి, ఆండాళ్ తల్లి ఆనందమయముగా భోగి వరకు ఆ పాసురములన్నింటినీ ప్రతిరోజు తన స్నేహితురాండ్రతో గొబ్బెమ్మలు పెట్టి, ఆ గొబ్బెమ్మలే గోపికలుగా ఊహించుకుంటూ, పెద్ద గొబ్బెమ్మ రాధమ్మగా ఊహించుకుంటూ, తాను అందులో గోపికగా ఊహించుకుంటూ, ఆ రంగనాథుడే తన భర్తగా ఊహించుకుంటూ, ఇలా ఆ తల్లి ఆ రంగనాథుడిని వలచింది, కొలిచింది, నిత్యం తలచింది. అందుకే ఆ రంగనాథుడే ఆ గోదాదేవి ధరించిన మాలల్నే నేను ధరిస్తానని ఆ విష్ణు చిత్తుడికి తెలియచేసి, ధరించిన తర్వాతే స్వీకరించి, ఆ తరువాత ధనుర్మాసం చివరి రోజున భోగి నాడు, భోగి అంటేనే భోగములను తెలియచేసేది, సంతోషములను తెలియచేసేది. అటువంటి భోగి నాడు ఆ రంగనాథుడితో ఆ గోదా తల్లి ఆయనలో లయమైంది, లీనమైంది. మోక్ష తత్వముతో ఆ రంగనాథుడి వైపు ఆ వక్షస్థలములో కొలువై ఈనాటికి ఉంది. ఆళ్వారులలోనే ఒక స్త్రీ ఆళ్వారు, ఒకే ఒక్క ఆళ్వారు ఎవరంటే ఆ ఆండాళ్ తల్లి ఒక్కటే. అటువంటి ఆండాళ్ తల్లి యొక్క ఆ భోగించిన రోజు, రంగనాథుడితో భోగ తత్వముతో వెలిగిన రోజు, అటువంటి వెలుగుల పండుగతో ఆ తల్లి ఈరోజు మనల్ని అనుగ్రహిస్తూ, ఆ భోగినాడు భోగ భాగ్యములు అందరికీ కలగాలి, అందరూ గోపికలుగా మారి ఆ రంగనాథుడిని ఆరాధించాలి అంటూ ఈ ధనుర్మాసమంతా రంగవల్లులతో అలంకరించి, ఆ పాలవెల్లిని ఇంటి ముందుకు దించి రంగవల్లిగా మార్చి, ఆ రంగవల్లిలో ఆ తారలే గోపికలైనట్టుగా గొబ్బెమ్ములుగా చేసి కొలిచిన తత్వము. అందుకనే ఇంటి ముందు రంగవల్లులు మామూలుగా ఉండవు,
పల్లెల్లో చూశారంటే రథం ముగ్గులు, సూర్యరథము, ఇలా తేరు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి అందిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రంగవల్లి తోరణము ఊరంతా సాగిపోతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది, పరస్పర ఐక్యతను తెలియచేస్తూ ఉంటుంది. అటువంటి తత్వం కలదే ఈ పండగ, పెద్దల పండగ. ముఖ్యంగా ఆ సూర్యనారాయణుడి కాంతి తత్వముతోనే ఆ పాడి పంటలు చేతికి అంది రావటము, ఆ సూర్యనారాయణుడి అనుగ్రహంతోని ఆరోగ్యకరంగా మనం ఉండటము, ఉత్తరాయణం వరకు కొనసాగి ఆ తరువాత దక్షిణాయనం వైపు వెళ్ళేంత వరకు మనకు ఆ సూర్య తేజస్సు ఎక్కువగా ఉంటుంది. ఆ సూర్య నారాయణుడి యొక్క తత్వము అతి శక్తివంతం. అందుకని ఆ సూర్యనారాయణుని చూస్తూ శివ కేశవ శక్తి తత్వాల్ని కూడా ఆరాధించాలంటారు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి అందుకని ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అందించి, నీవు సూర్య వంశస్థుడవి, సూర్య తేజముతో పుట్టిన వాడివి, సూర్య శక్తి కలవాడివి, సూర్య అంశము కల ఈ 10 అవతారములో ఏకైక మూర్తివి నీవే. కాబట్టి ఈ ఆదిత్య హృదయం పఠిస్తూ రావణుడిని జయించవయ్యా అని ఆ అగస్త్య మహర్షి తెలియచేశాడట. అటువంటి శక్తివంతమైనది ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య నారాయణుడు మకర రాశిలోకి అడుగు పెట్టే సమయం. అందుకనే మకర జ్యోతి కూడా వెలిగిస్తుంటారు శబరిమలలో. అన్ని చోట్ల ఆ జ్యోతుల్ని వెలిగించి ఆరాధిస్తుంటారు. సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతుంటారు. ధాన్యపు కంకులను ఆ ద్వారముల వద్ద వేలాడ తీస్తుంటారు పక్షులకు ఆహారం. ఇలా ఆ సూర్య ఆరాధన అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఆ సూర్య అనుగ్రహంతో పాడి పంటలు పండి పంట చేతికొచ్చి గాదెలన్నీ నిండుగా నిండి రైతు ఆనందంగా ఇంటికి తెచ్చుకునే సమయం. అటువంటి అత్యద్భుతమైన ఆరోగ్య భాగ్య సూర్యనారాయణుడి అనుగ్రహము కలిగించే రోజే ఈ సంక్రాంతి సమయం. ఆ ఆదిత్య తత్వము ఆరోగ్యం బాగుండాలంటే కాసేపు ఎండలో నిలబడవయ్యా అంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్తే. డి విటమిన్ కావాలయ్యా అంటాడు. ఏదో మందుల్లోనో మాత్రల్లోనో ఉండవు డి విటమిన్ అని. మనం కాసేపు ఉదయం సమయాన నడక ప్రారంభిస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ డి విటమిన్ వల్ల మన ఎముకలు కూడా దృఢత్వంగా ఉంటాయి, మనం కూడా శక్తివంతంగా ఉంటాం, ఆ ఆరోగ్య భాగ్యాన్ని కూడా పొందటం జరుగుతుంది. అటువంటి ఆ సూర్యనారాయణుడి కిరణములు, లేలేత కిరణములు మన పైన ప్రసరించాలి. మన ఒంట్లోనే కాకుండా ఇంట్లోనికి కూడా ప్రసరించాలి. అందుకని ఎక్కువ మంది తూర్పు వాకిలి ఉండే ఇంటినే వాస్తు ప్రకారం కూడా ఎంచుకుంటుంటారు. ఆ సూర్యనారాయణుడి అనుగ్రహము అత్యద్భుతము. ఆయన పగ్గములు, సూర్య రథము యొక్క పగ్గములు కోటాను కోట్ల సర్పములతో పెనవేసుకున్న పగ్గములవి. ఆ కోటాను కోట్ల సర్పములే ఆ 7 రథములకు పగ్గములై ఉంటే ఆ సూర్యనారాయణుడి పయనం ఉత్తరాయణముగా ఈ రోజు నుండి కొనసాగుతుందన్నమాట. ఆ కోటాను కోట్ల సర్పములే ఎందుకయ్యా అంటే ఆ సర్పము రాజములే, ఆ సర్పములే, ఆ పాములే మన వెన్నుపాములై జీవాంశ తత్వముతో ఆ కిరణముల నుండి ధాన్య రూపములుగా మారి, ఆ ధాన్యములోని శక్తి వీర్య శక్తిగా మారి, మనం అందరం ఈ సృష్టి కార్యక్రమంలో ఒక జీవశక్తిగా, మానవ శక్తిగా అవతరించి మహత్తరమైన కార్యక్రమాలు మనకు తోచినంత వరకు, మనకు చేతనైనంత వరకు సమాజ శ్రేయస్సుకు చేస్తూ వెళ్ళటమే ఈ ఉత్తరాయణమై తత్వము, ఉత్తమమైన మార్గం. అటువంటి ఆరోగ్య భాగ్య సూర్య నారాయణుడి అనుగ్రహం మీకందరికీ కలగాలి. ఆ సూర్యనారాయణ ఆరాధనతో ఆ శ్రీరామచంద్రుడే
మహాశక్తివంతముగా తన రామ బాణములతో ఆ దశకంఠుడిని వధించాడు. అటువంటి శక్తివంతమైన ఆ సూర్యనారాయణ ఆరాధన మనము చేద్దాం, సూర్య నమస్కారాలు చేద్దాం. ఈనాటి నుండైనా మారి మనం నమస్కారాలు చేస్తూ ఆ మంత్రములను పఠిస్తూ హ్రం సూర్యనారాయణాయ నమః, హ్రీం ఆదిత్యాయ నమః, హ్రూం భాస్కరాయ నమః, హ్రీం రవ్యే నమః, ఇలా ఆ మంత్ర బీజాక్షర విస్ఫోటనముతో మనలోని సూర్యశక్తిని ఈ విధంగా సూర్య ముద్రతో ఆరాధన చేసుకుంటూ వెళితే తప్పకుండా మనకు ఆరోగ్య భాగ్యమే కాకుండా మన కళ్ళల్లో ఆ సూర్య తేజస్సు కూడా పెరుగుతుందని మీకందరికీ తెలియచేస్తూ, ఈ ఆదిత్య తత్వముతో మీరందరూ వెలుగు బాటలో నడవాలి, వెలుగు విజ్ఞాన మార్గంలో నడవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శుభం.